ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా నీ ఎడల కఠినంగా వ్యవహరించారా? అందుకు భరించలేని బాధతో ఉన్నావా? అయితే ఈ దిన వర్తమానం నీ కొరకే. దర్శనం పాపపు సంకెళ్ళ విడుదల కలిగించి నిజ దైవ దర్శనం, సజీవ దర్శనం, సజీవ దర్శనం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ, నీ వాక్యము చేత మమ్మలను ధైర్యపరుస్తూ, నాయన, కృంగిన వేళలో, కృంగిన పరిస్థితుల్లో అందరూ తృణీకరించినప్పుడు, వ్యతిరేకించినప్పుడు, కఠినంగా వ్యవహరించినప్పుడు కలిగే బాధ ఇంత అంతా కాదు. కనుక ఆ బాధలో నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనేటువంటి సత్యాన్ని ఈరోజు గ్రహించటానికి మీరు మాతో మాట్లాడబోతున్నందుకే నీకు స్తోత్రం నాయన. నీ కృపగల దయగల హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నీవే మమ్మలను దర్శించి మీరు మమ్మల్ని బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోషే గురించి మనం ఆలోచన చేస్తే గనక, మోషే జన్మించినప్పుడు ఐగుప్తు దేశములో ఉన్న శిశువులందరూ మరణించే శాసనం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోషేను అద్భుతంగా కాపాడి దేవుడు ఆ బిడ్డను రక్షించి ఆ బిడ్డ ఫరో ఇంటిలో పెరిగేటువంటి ఆ గొప్ప పరిస్థితిని తీసుకొచ్చారు. మనకి ఈ యొక్క భాగాలన్నీ కూడా బాగా తెలుసు. కాబట్టి మోషే ఫరో ఇంటిలో 40 సంవత్సరాలు పెరిగాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలయందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఇంత గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు వెళ్ళినప్పుడు తన జనులను కాపాడాలని, అవసరమైతే వారి కొరకు ఏమైనా చేయగలను అని ఆలోచన చేసి వారిని పరామర్శిస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో మనందరికి తెలిసిన రీతిగా ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడి పైన చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి అతన్ని హతమార్చినట్లుగా కూడా మనము మోషే జీవితంలో చూస్తాం. ఆ తర్వాత ఇశ్రాయేలీయులే ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ విరోధంగా పోట్లాడుతున్నప్పుడు వారిని సమాధానపరచడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అంటాడు ఇశ్రాయేలీయుడు, నిన్నటి దినాన ఆ వ్యక్తికి చేసినట్లు మాలో ఒకరికి చేదువా? నీకెవరిచ్చారు అధికారము అని మాట్లాడినప్పుడు వెంటనే మోషే ఐగుప్తు దేశంలో నుండి అరణ్యంలోనికి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ భాగం అంతా మనకు బాగా తెలుసు. అయితే అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. అయితే అరణ్యంలో 40 సంవత్సరాలు ఆయన ఉండగా ఆయన చేసినటువంటి పని ఏమిటి అనంటే పశువుల కాపరిగా ఉన్నాడు. ఆయన గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అంటే మనుషులతో సంభాషణ ఎక్కువగా లేనటువంటి పరిస్థితులు ఆయన కలిగి ఉన్నాడు. ఇంత విద్యావంతుడు, ఇంత గొప్ప వ్యక్తి, ఆయనకు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేది మనం ఆలోచన చేస్తే ఆయనకు నైపుణ్యత లేదా, ఆయనకు సామర్థ్యం లేదా, ఐగుప్తు దేశంలో ఎదిరించడానికి అన్నీ ఉన్నాయి. కానీ
పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడి పారిపోయాడు. కానీ ఆ 40 సంవత్సరాల అరణ్య అనుభవం తర్వాత దేవుడు మోషేను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పొద అనుభవం ద్వారా దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషేతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఓ మోషే, నీవు నా ప్రజలను విడిపించటానికి నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని చెప్పాడన్నమాట. ఈ మాట చెప్పినప్పుడు మోషే భయపడిపోయాడు. ప్రభువా, నేను ఒకప్పుడు అక్కడే ఉంటి కదా, అయితే నేను చేసిన పని నాకు బాగా తెలుసు, ఈ రోజు కూడా వాళ్ళు నా కొరకు కాసుకొని ఉంటారు, నేను చేసిన దానికి నేను వెళ్తే గనక నన్ను పట్టుకెళ్ళి చెరసాలలో వేయొచ్చు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఏ మాత్రం కూడా ఆయన ఆలోచన చేయలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మోషే వయసు 80 సంవత్సరాలు. మోషే 90వ కీర్తన రాసినప్పుడు నరుని యొక్క ఆయుష్ గురించి మాట్లాడుతూ మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని చెప్పాడు. ఆ చెప్పినటువంటి వ్యక్తికి దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, 80 సంవత్సరాల వయసులో మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి నువ్వు బయటికి తీసుకురావాలి అని చెప్తుంటాడు. అప్పుడు ఎంత మాత్రమైనా అంగీకరించాడు. ఎంత మాత్రం కూడా ఈయనకి ఇష్టం లేదు. ఎందుకనంటే వయసు అయిపోయింది, అంతేకాదు నేను వెళ్తే అక్కడ తిరిగి నన్ను బంధించవచ్చునేమో, ఈ పని నాకు సాధ్యం కాదు అని ఆలోచన చేశాడు. అంతేకాకుండా, ప్రభువా, నన్ను ఎవరు అంగీకరిస్తారయ్యా, నేను వెళ్ళి ఏం చేయగలను అక్కడ అని అంటే, ప్రభు అంట, నేనే పంపుతున్నా, నేను ఉన్నవాడను అనువాడను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పటికీ మోషే చివరికి అన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకొద్దయ్యా ఈ బాధ్యత అని అన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మాత్రము ఆయనను విడిచిపెట్టలే. ఈరోజు ఈ విషయాలన్నీ చెప్పడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఆయన ఐగుప్తు యొక్క సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడైనప్పటికీ నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక మనిషి తన నైపుణ్యాన్ని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి ఏదో చేయాలని దేవుడు అనుకోడు. ఒక మనిషికి దేవుడు బాధ్యతనిచ్చాడు అంటే ఆ బాధ్యత నిర్వహించటానికి దేవుని శక్తి పైన ఆధారపడి, దేవుని యొక్క సామర్థ్యం పైన ఆధారపడి పనులు చేయాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. అయితే మోషే దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. కానీ వెళ్ళినప్పటికీ మనం గమనించినట్లయితే దేవుడే మోషేతో అంటాడు, నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను, మీరు వెళ్ళి అడిగినా తను మిమ్మల్ని వెళ్ళనివ్వడు, కానీ నేను ఆ హృదయాన్ని కఠినపరుస్తాను, ఆ కఠినత్వంలో నువ్వు ఏం బాధపడాల్సిన పని లేదు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి అని చెబుతూ 7వ అధ్యాయము 1వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఫరోకు మోషేను ఏ విధంగా కనపరచబోతున్నాడో ఇక్కడ మనం గమనిస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు గమనించాల్సింది ఏమిటి అని అంటే, కఠినంగా వ్యవహరించినటువంటి ఫరోకి కఠినంగా మాట్లాడతాడని ఫరో హృదయాన్ని కఠినపరిచినటువంటి దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన ఫరోకు దేవునిగా నియమించినట్లుగా చూస్తున్నాం. వాస్తవంగా మోషే ఐగుప్తులో పెరిగాడు, 40 సంవత్సరాలు రాజ విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు, సకల విద్యలందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఒకవేళ ఆ ఫరో తర్వాత నెక్స్ట్ ఫరో మోషేనే కావలసినటువంటి వాడు, కానీ అరణ్యం పాలైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనకున్నటువంటి నైపుణ్యతను బట్టి, మనకున్నటువంటి విద్యను బట్టి మనం ఏది కూడా మనం చేయలేము, కానీ దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి సమస్తము చేయగలననే విషయాన్ని మోషే జీవితం ద్వారా మనకు బయలుపరుస్తా ఉంటున్నాడు. అరణ్యం పాలైపోయాడు. ఈ 40 సంవత్సరములలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, అన్ని విద్యలు కలిగినప్పటికీ, ఎంతో సామర్థ్యము కలిగినప్పటికీ, ఆ సామర్థ్యాన్ని బట్టి ఇతర దేశాలకు వెళ్ళి జయించి ఆయన రాజుగా కావచ్చు, ఆయన ఫరో కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ అన్నిటిని విడిచిపెట్టి ఆయన పశువుల కాపరిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మోషేను దేవుడు పిలుచుకొచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఫరోకు నిన్ను దేవునిగా నియమించి తిని అంటున్నాడు. గాడ్ ఆల్రెడీ ఆర్డైన్డ్, ఆయనను
ఫరోకు దేవునిగా నియమించాడు. 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఫరోను భయపెట్టినట్లుగా మరి మోషే తన నోటితో ఏదైతే పలికాడో అవన్నీ కూడా అనుమతించి ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలీయులందరినీ కూడా బయటికి తెచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. తర్వాత అంటున్నాడు, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మోషేకి ఇచ్చాడు చూసారా. ఆయన వాస్తవానికి ఫరోనే కావాలి, కానీ ఆ ఆధిక్యత కంటే మించిన ఆధిక్యత ఫరోకు దేవునిగా నియమించి ఇశ్రాయేలీయులను విడిపించటానికి ఆయన సాధనంగా వాడబడ్డాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తుంటే ఫరో హృదయం కఠినంగా ఎందుకు మార్చబడింది అనేది మనం ఆలోచన చేస్తే అది మేలు కొరకే. వెంటనే అడిగిన వెంటనే ఫరో గనుక మీరు వెళ్ళండి, ఓకే మీ దేవుని ఆరాధించండి అని పంపితే గనుక ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి వారు ఇష్టపడేవారు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆ కఠినమైనటువంటి పరిస్థితులు, ఆ కఠినమైన పరిస్థితుల ద్వారా దేవుడు తన శక్తి సామర్థ్యం ఏంటో ఐగుప్తీయులకు మాత్రమే కాదు గాని ఇశ్రాయేలీలు కూడా గ్రహించటానికి దేవుడు ఫరోకు దేవునిగా మోషేను నియమించి ఆయన ఆ యొక్క బంధకాల నుండి, ఆ బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిస్తే మరి 10 తెగుళ్ళ తర్వాత మోషే చేసినటువంటి ఆ యొక్క విన్నపాన్ని ఫరో అంగీకరించి మీరు వెళ్ళొచ్చు అని అనుమతించాడు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదు. వెళ్ళేటప్పుడు వారి వద్ద నుంచి బంగారు నగలు, విలువైనటువంటి వస్తువులన్నీ పట్టుకొని ఐగుప్తు దేశం నుండి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక చాలా గొప్పది. దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. అందుకే ఒక కఠినమైనటువంటి ఆజ్ఞ లేకుంటే ఒక కఠినత్వం కనబడుతుంది అనంటే అందులో దేవుని బిడ్డలైనటువంటి వారికి మేలు దాగుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివితే గనక అక్కడ అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇశ్రాయేలీయులు ఆ బంధకాల నుంచి బయటికి రావడానికి ఫరో కఠినంగా వ్యవహరించినటువంటి మాట నిజమే. ఆ కఠినంగా వ్యవహరించడానికి ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక్కరు కూడా అక్కడ ఉండిపోకుండా ఇశ్రాయేలీయుల సమాజం అంతా కూడా దేవుడు అనుమతించిన లేకుంటే దేవుడు చూపెట్టినటువంటి ఆ మార్గంలో వెళ్ళటానికి అద్భుతమైనటువంటి ప్రణాళికను బట్టే ఆయన కఠినంగా వ్యవహరించాడు. మోషే అయితే ఫరోకు దేవుడిగా మారిపోయాడు. ఇంకా నేనేమి చేయలేనయ్యా, నీ ప్రజలను నువ్వు తీసుకెళ్ళొచ్చు అని అన్నప్పుడు ఆ ప్రజలందరూ బయలుదేరటానికి సిద్ధపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. బయలుదేరేటప్పుడు వారు ఎంతైతే బానిసత్వంలో వారు ఎంతైతే కష్టపడ్డారో, వారిని ఎంతైతే ఐగుప్తీయులు కష్టపెట్టారో దాని యొక్క ప్రతిఫలాన్ని, వారి కష్టార్జితాన్ని చేత పట్టుకొని ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి వారు కనాను దేశానికి, వాగ్దాన భూమికి బయలుదేరటానికి అందరి దగ్గరికి వెళ్ళి అడిగి మరీ తీసుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మోషే ఎందుకయ్యా అలా అడగమన్నాడు? మోషే అంటే వారి కష్టార్జితాన్ని వారు అడిగి తీసుకెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడు తన ప్రజల పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు నీ పైన ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తున్నారా? ఏం బాధపడనక్కర్లే, అందులో దేవుడు మేలు దాచుంచాడు. అది మన మంచికే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఆ మేలు ఏంటో తర్వాత నువ్వు చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, మోషే ఆ పని ఇశ్రాయేలు విడుదల కొరకు ఆయన బయలుదేరి ఆ ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫరో హృదయం కఠినం కాకపోతే గనక ఇశ్రాయేలీలు అక్కడి నుంచి బయలుదేరేవారు కారు. ఎందుకంటే సెటిల్ అయిపోయారు అక్కడ. అందుకే వారికి ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ప్రకారంగా వారు ఎర్ర సముద్రం దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని దేవుడు చూపెట్టాడు. రోడ్ మ్యాప్ ప్రకారంగా ఎర్ర సముద్రం గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి చూపెట్టాడు. అక్కడ అందరూ సనుక్కోవడం మొదలు పెట్టారు. ఏమయ్యా మమ్మల్ని తీసుకెళ్తానన్నావు కదా, ఏమయ్యా మమ్మల్ని నడిపిస్తానన్నావు కదా, ఇదేందయ్యా సముద్రము అని అన్నప్పుడు దేవుడు ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను నడిపించుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు
ఫరో హృదయం కఠినమైంది అని మనం ఆలోచన చేయొచ్చునేమో గాని ఫరో హృదయం కఠినం అవడంను బట్టే వీరందరూ కూడా బయలుదేరారు. ఆ వాగ్దాన భూమికి బయలుదేరటానికి ప్రయాణం అయ్యారు. అరణ్య మార్గంలో 40 రోజుల ప్రయాణం, 40 సంవత్సరాలు కావడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే అరణ్య మార్గంలో మరి సముద్రము ఒడ్డున ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు సనగడం తప్ప మరొక పని చేయలేదు. సనుగుతూ ఉన్నారు. ఏమయ్యా, మాకు ఐగుప్తులో మేము అలాగుండేవారం, ఇలాగుండేవారం, ఆహారం ఉండేది, మాకు కావలసినవన్నీ ఉండేటివి, మమ్మల్ని ఎందుకయ్యా తీసుకొచ్చేవని మోషే మీద అనేక సార్లు సనిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో కూడా ఏవైనా కష్టాలు కలిగినప్పుడు లేకుంటే నష్టాలు జరిగినప్పుడు సనుక్కోవడం మొదలు పెడుతున్నామేమో. ప్రభు అంటున్నాడు, బిడ్డా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆహారం ఇవ్వడానికి ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. మంచినీటిని ఇవ్వడానికి బండలో నుంచి ఆయన నీరిచ్చినటువంటి వాడు. ఆయన అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పులు కూడా అరగకుండా చేసినటువంటి వాడు. 40 సంవత్సరాలు ఏ విధంగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడో అన్ని చూశారు. కానీ అయినప్పటికీ సనుగుతూనే ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, వారి సనుగులను బట్టి, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి బయలుదేరినటువంటి వారిలో యెహోషువ, కాలేబు తప్ప చివరికి మోషే కూడా బండతో మాట్లాడమన్నప్పుడు బండను కొట్టిన కారణం చేత మోషేకు పిస్కా కొండ మీదకి తీసుకెళ్లి ఆయన వాగ్దాన భూమిని చూపెట్టాడు. కానీ ఆయన వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకుండా చేసినాడు. కానీ యెహోషువ, కాలేబులు ఆ తర్వాత ఈ యొక్క మొదటి తరం వారు గతించిన తర్వాత రెండవ తరం వారిని ఆ మార్గం కనాను దేశానికి లేకుంటే వాగ్దాన భూమికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభువు కూడా మనతో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరిస్తున్నాడు అన్నట్లయితే మన మేలు కొరకే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే మనం దేవుణ్ణి కనపరుస్తాం. అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, దయగల తండ్రి, నీకే స్తోత్రము నాయనా. మా ఎదుట ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అందులో మేలుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మా జ్ఞాపకం చేస్తూ వచ్చావు. నీకు స్తోత్రం. మోషే 80 సంవత్సరాల వయసులో ఆయన పని ప్రారంభించాడు. ప్రభువా, ఈ వయసులో ఏం చేయగలరు, ఈ వయసులో ఏమవుతుంది అని అనుకుంటారు. ప్రభువా, అయ్యా, మేము బ్రతికినంత కాలము నాయనా నిండు యవ్వనాన్ని మాకు ఇచ్చేటువంటి దేవుడవు నా తండ్రి. నీ పని చేయడానికి సామర్థ్యము నీవే ఇచ్చే దేవుడవు నాయనా. మోషే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో ఇశ్రాయేలీలను నడిపిస్తూ వచ్చాడు. ప్రభువా, 40 సంవత్సరాలు నాయన తండ్రి రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగాను ఉండి నడిపించినటువంటి దేవుడు ఈ రోజు కూడా తండ్రి మా ప్రతి పరిస్థితిలో మీరే నడిపించే దేవుడు గనుక నీకే నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్. కష్టాల